మన స్థుతులపై ఆశించమని ఆయన్ని కోరుతూ ఆయన సన్నిధిని మన మధ్యలో ఉంచాలని మనం ఆయనను ఆశపడతాం. ఆయన మన మధ్యలో ఉండుట మనకు ఆశీర్వాదకరమైనది. మన స్థుతులు ఆయనకు అర్పించుట ఉదయకాలపు నైవేద్యముగా ఆయనకు మన స్థుతులు స్తోత్రములు అర్పించినట్టు మన స్తోత్రములపై ఆశ్రయింపబడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కనుక ఎవరైతే ఆయనను ప్రేమపూర్వకంగా ఆరాధించడానికి ఆశపడతారో, ఎవరైతే ఆయనను నిజముగా ప్రేమిస్తున్నారో వాళ్ళు నిజముగా దేవుని హృదయపూర్వకంగా ఆరాధిస్తారు. కనుక నువ్వు ఒకవేళ దేవుని ప్రేమించడానికి ఇష్టపడతా ఉంటే, ఆయన చేసిన వీళ్ళన్నింటిని బట్టి కృతజ్ఞత హృదయం నీకుంటే, నువ్వు నాతో కలిసి ఆ దేవుని హృదయపూర్వకంగా చెప్పగలుగుతావా? కృతజ్ఞత థ్యాంక్ యూ లార్డ్ అని చెప్పగలుగుతావా? ఓ దేవా, నీ బిడ్డలమైన మమ్మల్ని ప్రభావ విడిచిపెట్టలేదు తండ్రి. అయ్యా, మా అక్రమాన్ని తీర్చి మా కాపరిగా ఇంతవరకు మాతో ఉన్నందుకు స్తోత్రం అని చెప్పు. నీ జీవితంలో చేసిన ప్రతి మేలును ఒక్కసారి తలపోసుకున్నాడు. మన జీవితంలో ఆయన చేసిన కార్యం ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాడు. దావీదు భక్తుడు అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరొకటి వాక్యం శ్రమిస్తుంది. నేను చెప్పగలుగుతావా? మన ప్రాణమును ఇగోతని మరణం నుంచి తప్పించినందుకు, వేటగాని ఊళ్ళో నుంచి నన్ను విమోచించినందుకు. అవును ప్రభా, దేవతలు నీలాంటి దేవుడు ఈ లోకంలో ఎవరున్నారు ప్రభా? నీవే దయ దాక్షిణ్య పూర్ణుడు, నీవే కృప సమృద్ధి కలిగిన దేవుడు ప్రభా. నీ ఎదుట కృప సమృద్ధిగా దొరుకుతుంది తండ్రి. నీకు వందనాలు. ఓ ప్రేమ స్వరూపి, నీకు స్తోత్రములైనా. ఓ దయ దాక్షిణ్య పూర్ణుడా, నీకు స్తోత్రములు ప్రభా. ఈ దినమున మేము సజీవంగా కనబడగలిగామంటే ప్రభా, ఓ ఇది నీ దానము తండ్రి. ఈ దినమున మేము నేను చూడగలుగుతున్నామంటే నీ సన్నిధిని అనుభవించడానికి ప్రభా, నీ సన్నిధానంలో ఈ దినమున మేము కనబడగలిగామంటే ప్రభా, ఇది నీ కృప తండ్రి, ఇది నీ కృప అయ్యా. నీకు వందనాలయ్యా. మనస్ఫూర్తిగా చెప్తాము. ఇది చాలా మంది మౌనం ఉంటున్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు నోరు తెచ్చి కృతజ్ఞతలు చెప్పాలి. హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ లార్డ్ అని చెప్పాలి. మొక్కు మొహం తెలియని వాళ్ళకి మనం ఎన్నో థ్యాంక్స్ చెప్తాము, కృతజ్ఞతలు చెల్లిస్తాము. వారు మనకు సహాయం చేస్తే ఆ దేవుడు నిన్ను నన్ను ఆయన మరణం నుంచి తప్పించినాడు, ప్రమాదాల నుంచి తప్పించాడు, ఎన్నో రోగముల నుంచి తప్పించాడు, ఎన్నో ఇబ్బందుల నుంచి తప్పించాడు, ఎన్నో అపాయాల నుంచి తప్పించాడు. ఇగో ఆయన నీకు నాకు ఎదురయ్యే ప్రతి శోధనలో సమస్యలన్నింటిలో నుంచి నిన్ను నన్ను విడిపించినందుకు నువ్వు నోరు తెచ్చి హృదయపూర్వకంగా థ్యాంక్ యూ అని చెప్తావా? థ్యాంక్ యూ చేస్తాయా, నీకు కృతజ్ఞతలు అని చెప్తావా? మనస్ఫూర్తిగా నిన్ను ఆరాధిస్తున్నాను తండ్రి అని చెప్పగలుగుతావా? నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభా అని చెప్పగలుగుతావా? ఓ నీ సన్నిధిని నేను ప్రేమిస్తున్నాను ప్రభా, మా మధ్యలో ఉండండి అయ్యా. అయ్యా, మా మధ్యలోకి రండి ప్రభా. మా స్థుతులపై ఆశీర్వవండి ప్రభా, నా స్తోత్రంలోపై ఆశీర్వయ్యా అని చెప్పు. నా స్తుతి సింహాసనాన్ని నీకు ప్రతిష్ఠిస్తున్నాను ప్రభా. నా స్తోత్రములపై ఆశీర్వవండి ప్రభా. నా హృదయాన్ని అర్పిస్తున్నానని చెప్పండి. నా ప్రాణాత్మ దేహములను ఎదుట అర్పిస్తున్నాను ప్రభా అని చెప్పు. ఇవి నాకు నిన్ను సమర్పించుకుంటున్నాను ప్రభా. నీ యొద్దకు నేను చెంతకు వస్తున్నాను ప్రభా. నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభా అని చెప్పు. ఇవి నువ్వు ఎడలు చేసిన ప్రతి మేలులకు నీకు నేను స్తోత్ర బలి చెల్లిస్తున్నాను ప్రభా అని చెప్పు. ఇవి నన్ను నా కుటుంబాన్ని కాపాడినందుకు వందనాలని చెప్పు. నాకు ఇచ్చిన ఆయుష్ని బట్టి, ఉద్యోగాలను బట్టి, మేలులన్నిటిని బట్టి స్తోత్రాలు అని చెప్పు. ఎంతో మంది దినం చూడలేకపోయారు ప్రభా. వారికంటే మేము గొప్పవారం కాదయ్యా, అయినా నువ్వు మమ్మల్ని ప్రేమించావు. అయినా మా భక్తి కాదు ప్రభా, నీ నీతి వలన మేము బ్రతుకుతున్నాము తండ్రి. నీ చేయి మాకు తోడుగా ఉండటం వల్ల బ్రతికాము తండ్రి. చెప్పండి అందరూ హృదయపూర్వకంగా. ఓట్ల కొలతిగా నశించిపోతున్న వారెందరూ అయినప్పటికీ నిన్ను నన్ను ప్రత్యేకంగా ప్రేమించి నీ పేరు పెట్టి పిలుచుకొని నిన్ను నన్ను కోరుకొని నీకు నాకు రక్షణను అనుగ్రహించి ఆయన నిన్ను ప్రత్యేకంగా పిలుచుకొని ఆయన దగ్గరకు చేర్చుకొని నీకు నాకు ఇచ్చిన రక్షణను బట్టి ఇగో ఎంతో మంది రక్షణ లేక ఉంటున్న వారి మధ్యలో ఇగో నిన్ను నన్ను ప్రత్యేకంగా పిలుచుకున్నందుకు, ఇగో నిన్ను నన్ను రక్షించుకున్నందుకు, నీ ఆత్మను నా ఆత్మను ఆయన చెంతకు చేర్చుకొని ఇగో ఈ దినము ఆయన సన్నిధానంలో ఇగో నీకు నాకు ఒక నెమ్మదిని సమాధానాన్ని కలుగజేసినందుకు థ్యాంక్స్ చెప్పగలుగుతాం. అందరూ కూడా హృదయపూర్వకంగా యేసయ్యా వందనాలయ్యా, ఇగో నీ ప్రేమకు నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము ప్రభా అని చెప్పు. అయ్యా తను ఇంతవరకు నన్ను కాపాడినందుకు స్తోత్రాలు అని చెప్పు. నాకు ఇచ్చిన ఆరోగ్యమును బట్టి ఇగో ప్రభు తను నాకు ఇచ్చిన రక్షణను బట్టి స్తోత్రాలు అని చెప్పు. ఇగో నా మీద జాలి పడినందుకు కృతజ్ఞతలు అని చెప్పు. అందరూ కూడా మనస్ఫూర్తిగా నాతో కలిసి హృదయపూర్వకంగా
ఎవరు కూడా మౌనం ఉండక మన కంఠస్వరం ఎత్తుతూ పాడదాం, మన హృదయపూర్వకంగా పాడదాం. ఇగో నీకు నిజముగా ఆయన మీద ప్రేమ ఉంటే, ఇగో పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ మనసుతో, ఏ ఆలోచన లేకుండా ఆయన మీద మన మనస్సును, మన ప్రేమను నిలుపుతూ మన హృదయపూర్వకంగా దేవుని ఆరాధన చేద్దాం. అందరూ కూడా యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకు వందనాలయ్యా. యేసయ్యా వందనాలయ్యా. ఈ ఉద్యోగం నిన్ను పోషించట్లేదు, ఆయన పోషిస్తున్నాడు, ఆయన మనని కాపాడుతున్నాడు కనుక హృదయపూర్వకంగా నన్ను రక్షించినందుకు, పోషించినందుకు, కాపాడినందుకు వందనాలయ్యా. నన్ను చెప్పాలి, కంట స్వరం చెప్పు, నోరు తెరిచి నిజముగా నువ్వే ఈ వారిని బ్రతుకుతున్నావు. వందనాలు వందనాలయ్యా.
ఒక్కసారి రెండు చేతులు పైకెత్తి ఒక మాట బిగ్గరగా, నరకపు పొరు మేరల్లో నీ కొరకు నా కొరకు దిగంబరిగా మన పాప శాప భారాలను మోసుకుని నీ స్థానాన్ని నా స్థానాన్ని కోరుకొని నీ కొరకు నా కొరకు ముక్కు మీద వేయబడి నువ్వు నేను చేసిన ప్రతి విధమైన అవిధేయతలను బట్టి ఆయన శరీరం అంతా పుట్టబడి ఒక రక్త మాంసముతో మార్చబడి ఆయనను పుట్టారు, హేళన చేశారు, అవమానించారు, తలపై ముళ్ళు కిరీటం పెట్టారు, కాళ్ళలో చేతులు మేకులు కొట్టారు. మన శరీరంతో చేసిన ప్రతి పాపము నిమిత్తమై ఆయన యొక్క పక్కల బలెప్పులతో పొడిచిన, ఇగో ఆయన హేళన చేసిన, అవమానించిన, అయినా కానీ ఆయన మాత్రము నీ కొరకు నా కొరకు తన ప్రాణాన్ని మాత్రం పెట్టడానికి ఇష్టపడ్డాడు. అందుకు నీకు వందనాలు అని చెప్పు. నరకోపు నుండి నన్ను తప్పించినందుకు కృతజ్ఞతలు చెప్పు. అయ్యా, అతని ఏ మాత్రం అర్హత యోగ్యత లేని మాలాంటి నాలాంటి దుర్భాగ్యపు స్థితిలో ఉన్న మా కొరకు తండ్రి ఏ మాత్రం అక్కరకు రాని విలువలేని మమ్మల్ని కోరుకొని ప్రేమించి ఇగో తండ్రి ప్రభు రక్షించుకున్నావు. అయ్యా, మా మీద చాలిపడ్డావు, దయ చూపించావు, కటాక్షించావు. అందుకు నీకు వందనాలు ప్రభు, అందుకు నీకు కృతజ్ఞతలు చెప్తాం. అందరూ బిగ్గరగా రెండు చేతుల పైకి ఒక్క మాట నీకు వందనాలు చెప్తాం. అందరం కూడా బిగ్గరగా వందనాలు వందనాలయ్యా, ఓ శతకోటి స్తోత్రాలు యోగుడవు, వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలు. మనం చెప్దాం, వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా, నీకయ్యా వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. ఎన్నో అవమానాలు ఎదురైనా, ఎన్నో ఇబ్బందులు ఎదురైనా, మనుషులు మాటలు ముళ్ళుల వల్లే మమ్మల్ని గుచ్చుతా ఉన్న, బాధిస్తూ ఉన్నా, ఓ తండ్రి ప్రభు నీ చేయి మమ్మల్ని బలపరిచి నీ యొక్క హస్తము మమ్మల్ని లేపింది. ప్రతి విధమైన కన్నిట్లో నుంచి, ఇబ్బందుల చిరుకుల నుంచి, ఓ తండ్రి ప్రభు మమ్మల్ని కూడా ఒక ఏడబాయక ఇగో తన నిశ్చయమైన ప్రేమ మా కన్నిటిని తొడిచిన నీ ప్రేమకు స్తోత్రములు చూపిస్తాను. ఇంతవరకు కాపాడావు, ఇంతవరకు మమ్మల్ని ప్రేమించావు, ఇంతవరకు మమ్మల్ని సంరక్షించావు. ఓ తండ్రి ప్రభా, నీ ప్రేమను ఒక కీర్తనగా ఇక మేము పాడడానికి ఇష్టపడుతున్నాం. అందరూ కూడా హృదయపూర్వకంగా గత కాలం అంతా నీ మీడలో దాచావు తండ్రి, నీకు స్తోత్రాలు. కృప చూపించావు, కాపాడినావు, ఎలా తీర్చగలము నీ రుణమని హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా అని ప్రేమను తలపోస్తున్నాము. గత కాలమంతా నీ నీడలోన దాచావు దేవా, వందనం. కృప చూపినావు, కాపాడినావు, ఎలా తీర్చగలను నీ రుణం. గత కాలమంతా నీ
దక్షిణ హస్తమునను తాకేనయ్యా. మాటలే ముళ్ళుగా మారిన వేళ నీ మాట నన్ను పలకాడించేనయ్యా. నిందలతో నేను నిండిన వేళ నీ దక్షిణ హస్తమునను తాకేనయ్యా. నీ మాట చక్కటి జీవపూట మరువనెన్నడూ నిన్ను స్తుతించుడా. నీ మాట చక్కటి జీవపూట మరువనెన్నడూ నిన్ను స్తుతించుడా. వందనం యేసయ్యా, కరుణకు నీవయ్యా. వందనం యేసయ్యా, కరుణకు నీవయ్యా. గతకాలమంతా నీ నీడలోన సాగావు దేవా. వందనం కృప చూపినాము, కాపాడినాము, ఎలా తీర్చగలను నీ రుణం. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా. వందనం కృప చూపినాము, కాపాడినాము, ఎలా తీర్చగలను నీ రుణం. ఎన్నెన్నో అవమానాలెదురైనను దేవా, నీ ప్రేమ నన్ను విడచిపోలేదయ్యా. నీ కరుణతో నేను కృంగినను, నీ చేయి నన్ను తాకి లేపెనయ్యా. ఎన్నెన్నో అవమానాలెదురైనను నీ ప్రేమ నన్ను విడచిపోలేదయ్యా. నీ కరుణతో నేను కృంగినను, నీ చేయి నన్ను తాకి లేపెనయ్యా. నిజమైన నీ ప్రేమ నిష్కలంకము, నీవేచ్చు హస్తము నిండు ధైర్యము. నిజమైన నీ ప్రేమ నిష్కలంకము, నీవేచ్చు హస్తము నిండు ధైర్యము. వందనం యేసయ్యా, కరుణకు నీవయ్యా. వందనం యేసయ్యా, కరుణకు నీవయ్యా. మాటలు గులుగా మనల్ని ఎంతో మంది అవమానించిన కానీ, ఎంతో మంది మనల్ని హేళన చేసిన కానీ, ఎంతో మంది నువ్వేమి చేయలేవని, లేకపోతే నువ్వు చెడ్డోడు అని మనల్ని హింసించిన, హేళన చేసిన, అవమానించిన కానీ ఆయన మాత్రం నిన్ను ప్రేమించాడు. ఆయన మాత్రం నువ్వు నా బిడ్డవని అన్నాడు. ఆయన మాత్రం నువ్వు నా సొత్తని అన్నాడు. ఆయన మాత్రం నువ్వే రాజుల యాజక సమూహం అన్నాడు. ఆయన మాత్రము నువ్వు నా ప్రజలవు నువ్వు అని అన్నాడు. ఆయన మాత్రమే నా పేరు పెట్టబడిన జనాంగంలో అని చెప్పాడు. మన తండ్రి మీకు అతను మనస్ఫూర్తిగా చెప్పగలుగుతామా? మాటలుగా మనల్ని ఇబ్బంది పెట్టిన, ఇగో తండ్రి ప్రభా మమ్మల్ని బాధించిన తండ్రి ప్రభా నువ్వు మాత్రము నీ చేతితో మమ్మల్ని మాత్రం విడిచిపెట్టలేదు. నీ దక్షిణాస్తంతో మాత్రం మమ్మల్ని ఆదరించు. నీ కౌగిట్లో వెచ్చని కౌగిట్లో మమ్మల్ని భద్రపరచారు. ఓ మనుషులు పెట్టు నిందకు భయపడకూడదు, ఓ వారి యొక్క మాటలకు భయపడకూడదు అన్నట్టుగా తండ్రి ప్రభా నీ యొక్క కౌగిట్లో మమ్మల్ని దాచి భద్రపరిచి చెప్పడం అందరూ కూడా మనస్ఫూర్తిగా ఒక మాట. మాటలే ముళ్ళుగా మారిన వేళ నీ మాట నన్ను ప్రతి కష్టాలలో నిందలతో నేను నిండిన వేళ నీ దక్షిణ హస్తమునను తాకేనయ్యా. మాటలే ముళ్ళుగా మారిన వేళ నీ మాట నన్ను పలకరించేనయ్యా. నిందలతో నేను నిండిన వేళ నీ దక్షిణ హస్తమునను తాకేనయ్యా. నీ
కన్నులలో కన్నీరు. ఏ స్థితిలో కూడా మాకు తోడుగా ఉన్నావు. మమ్మల్ని మర్చిపోలేదు, నువ్వు మాకు దూరం ఉండలేదు. ప్రతి క్షణము నీ చేయి మమ్మల్ని నడిపించింది, ఆదరించింది. తల్లి కంటే, తండ్రి కంటే, ఈ లోకంలో ఉన్న ప్రతి బంధం కంటే నేను నీకు తోడై ఉన్నాను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. భయపడకు, దిగులు పడకు, చెయ్యకు. నేను నిన్ను మరువను, విడవను. నేను నిన్ను మర్చిపోయేటట్టుగా చేస్తాను. ఇగో ఇగో మా పాపములు నీ విప్పు తట్టు వెనుక పారదీశావు. పడమటికి తూర్పు ఎంత దూరమో మా అతిక్రమలు దూరపరిచావు. ఇగో తను మా కొరకు నీ హస్తములు చాపి మా కొరకు ఎదురు చూస్తున్నాం. మంచి విడిపోయినట్టుగా, మబ్బు తొలగిపోయినట్లుగా మా అతిక్రమలను, మా పాపములను తుడిచి వేసావు. తండ్రి, మాకు మీరున్నారు తండ్రి. మీకు వందనాలు. మిమ్మల్ని బట్టి మేము ధైర్యం కలుగుతున్నాం. మిమ్మల్ని బట్టి మేము అతిశయిస్తున్నాం. మీరే మా నిరీక్షణకు ఆధారం దేవా. నిన్ను బట్టి మేము దీని మనం బ్రతికున్నాం, చెల్లిస్తున్నాం, ఊపిరి కలిగి ఉన్నాం. ఓ నెమ్మదితో, సమాధానంతో బ్రతకలుగుతున్నాం. ఎందుకంటే మా శత్రువుల కంటే ఎత్తుగా మా తలను పైకెత్తువాడు నీవు. ఓ యా తండ్రితో మా తల అంటువాడు నీవు. మా గిన్నె నిండి పొరులున్నట్టుగా యువతని మా పక్షమున, యువతని మమ్మల్ని, అయోతని ప్రభు మాతో ఉండి మమ్మల్ని నడిపించే దేవుడు నీవు. మా కాపరిగా మీరు అందుని బట్టి నీకు కృతజ్ఞతలు స్తుతులు చెల్లిస్తూ, నీకే మహిమ ఘనత ప్రభావంలో ఆరోపిస్తూ, పోషించినందుకు, రక్షించినందుకు, కాపాడినందుకు, ఇంతవరకు మమ్మల్ని క్షేమముతో, భద్రంతో అయ్యా మమ్మల్ని, మా కుటుంబాలను సంరక్షించి, నడిపించి, కంచె వేసి కాపాడినందుకు నీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లిస్తూ, యేసు నామమున స్తుతి, ఆరాధన, ప్రార్థనలు వేడుకలు సమర్పిస్తున్న మా ప్రియ పరమ తండ్రి. ఆమేన్.